హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయానికి సంబంధించిన ఎకరాకి 6,000 రూపాయల నిధులు ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల వాళ్ళకి ప్రభుత్వం జమ చేయబోతుందనే సమాచారం తెలియజేయబోతున్నాను. దీంతో పాటుగా అసలు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చింది, అసలు రైతు భరోసా రాని వాళ్ళు అర్హత కలిగి ఉండి ఏం చేయాలి అనే సమాచారం కూడా తెలుసుకుందాం. ఇక అప్డేట్లోకి వస్తే ప్రతిదీ కూడా విత్ ప్రూఫ్స్తో సహా మీకు సమాచారం అయితే అందుతుంది. తప్పనిసరిగా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్డేట్లోకి వస్తే ఒకటి ఇంపార్టెంట్ అప్డేట్లు రెండు ఉన్నాయి. అదేంటి అంటే పీఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనర్హుల నుండి అమౌంట్ రికవరీ చేపడుతుంది. అంటే అర్హత అంటే అనర్హులు గుర్తించి రికవరీ చేపడుతుంది. ఇక రెండో అంశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 2 లక్షల కంటే ₹1 ఎక్కువగా ఉన్నా కూడా ప్రభుత్వం ఆ మాఫీ ఇక వర్తించదు అని చెప్పేసి రుణమాఫీ 20,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి నిర్ధారించింది అనేది తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్. ఇక తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెలలో కూడా రైతు భరోసా నిధులు అనేవి కొందరి ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది. వాస్తవ లెక్కల ప్రకారం 3వ విడతకి సంబంధించిన నిధులు ఫిబ్రవరి 12వ తారీఖునే విడుదల చేసిందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ మార్చి నెలలో కూడా చాలామందికి దాదాపుగా 600 కోట్ల రూపాయలను ప్రభుత్వం బదిలీ చేసిందనే లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఇక మిగతా వాళ్ళకి సంబంధించి నిధులు ఎప్పుడు రానున్నాయి అనే విషయం గురించి చూసుకుంటే ఇక్కడ స్టేట్మెంట్ చూసుకోవచ్చు. 2 లక్షలపై ఉన్నవారికి రుణమాఫీ చేయం, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు తాజా ప్రకటన అనే అప్డేట్ చూసుకోవచ్చు. 2 లక్షల పైగా అప్పు ఉన్నవారికి రుణమాఫీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెలాఖరులోగా 5 ఎకరాల లోపున్న వారికి రైతు భరోసా ఇస్తామని అసెంబ్లీలో వారు చెప్పారు అనే సమాచారాన్ని మీరు ఈ సందర్భంగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చని అయితే నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి అతి భారీ గుడ్ న్యూస్. అదేంటి అంటే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఆ తర్వాత సన్న బియ్యం, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉగాది కానుకగా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. మంత్రి సీతక్క గారు చెప్పడం జరిగింది. పెండింగ్లో ఉన్న ఈ అన్ని నిధులను ఈ నెల 31లోగా భర్తీ చేయబోతున్నాం, రైతుల ఖాతాలలోకి బదిలీ చేయబోతున్నాం అనే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ కూడా రైతు భరోసాకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టు అనుకుంటున్నాను. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మందికి సంబంధించిన రైతులకి 20,000 కోట్ల రూపాయల 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులను విడుదల చేశారు. 52 లక్షలకు సంబంధించిన రైతుల ఖాతాలలోకి 4,166 కోట్ల రూపాయల రైతు భరోసాను కూడా జమ చేసినట్లుగా అప్డేట్ చూసుకోవచ్చు. సో మార్చి 31వ తారీఖు కల్లా 5 ఎకరాలకు సంబంధించి రైతు భరోసా విడుదల చేస్తే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 50 నుండి 60% మంది రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం నిధులను బదిలీ చేసినట్లుగా అవుతుంది అని చెప్పేసి భావిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించి కూడా ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఇందులో రైతు భరోసాకు 18,000 కోట్ల రూపాయలు అయితే 1,500 కోట్ల రూపాయలు, అలాగే మళ్ళీ 1,800 కోట్ల రూపాయలు, ఇక్కడ 1,500 కోట్ల రూపాయలు రైతు బీమాకి, 1,800 కోట్ల రూపాయలు సన్నవడ్ల బోనస్కి, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు అనేవి జరుగుతాయి. ఇందులో రైతు భరోసాకి అత్యధికంగా 18,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయింపులు చేసిందనేది చూసుకోవచ్చు. మొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మార్చి 31లోగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పూర్తి చేసి తీరుతామని చెప్పేసి. సో దానికి అనుగుణంగానే ప్రభుత్వం అడుగులు వేస్తుందని అయితే తెలుస్తుంది. ఒకవేళ మీ ఖాతాలలో ఏమన్నా రైతు భరోసా నిధులు జమ అవుతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రాని వాళ్ళు అర్హత కలిగి రాని వాళ్ళు ఏం చేయాలంటే మీ సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్లకి సమాచారం తెలియజేయాల్సిన అవసరం అయితే మీకు ఎంతైనా ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్లకి తక్షణమే అప్డేట్ తెలియజేయండి. మాది పలానా పట్టాలో ఇంత ఉంది, మాకు ఇంకా రైతు భరోసా నిధులు జమ కాలేదు, దానికి సంబంధించిన సర్వే చేసి నిధులని బదిలీ చేయమని చెప్పేసే విధంగా మీరు సమాచారం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో తెలియజేస్తాను. ధన్యవాదాలు.